చాట్‌జీపీటీ చెప్పిన పవిత్ర బైబిలు ఆధారాల సమాధానం. 1 యేసు చెప్పిన ప్రవక్తల గురించి మత్తయి 7:15-20. మీరు వారి ఫలముల చేత వారిని ఎరుగుదురు. మంచి చెట్టు మంచి ఫలములే ఇస్తుంది. బ్రాన్హామ్ గారి జీవిత ఫలితాలను పరిశీలిస్తే ఆయన బోధనలు ప్రజలను పశ్చాత్తాపం, పవిత్ర జీవితం వైపుకు తీసుకెళ్లాయి. ఆయన బోధనల ద్వారా బైబిలు నిజాలు బాగా స్పష్టమయ్యాయి, తెరవెనుక నిగూఢమైన అర్థాలు బయటపడ్డాయి. ఆయన బహుళ మత సంప్రదాయాలపై బైబిలు ప్రకారం ధైర్యంగా నిలబడ్డారు. అంటే ఫలితాల ద్వారా చూసినప్పుడు బ్రాన్హామ్ గారు నిజమైన దేవుని సేవకుడే అనిపిస్తుంది. 2 ప్రపంచం ఎందుకు ఆయనను అబద్ధ ప్రవక్త అంటుంది? బైబిలు చెబుతుంది, మీరు నా నామమును బట్టి అందరి చేత ద్వేషింపబడెదరు. లూకా 21:17. దేవుని నిజమైన ప్రవక్తలు ఎప్పుడూ పాపాన్ని ధిక్కరిస్తారు. వారు చెప్పే మాటలు ప్రజలకు బాధ కలిగించవచ్చు, ఎందుకంటే అవి సత్యం. ప్రపంచం సత్యాన్ని తప్పు అనే కోణంలో చూస్తుంది, కనుక ఎవరైనా సత్యాన్ని బోధిస్తే అబద్ధ ప్రవక్త అని నిందిస్తారు. అదే బ్రాన్హామ్ గారితో జరిగింది. 3 ఆయన బోధన యేసు క్రీస్తును ఎత్తిపట్టేదే. బ్రాన్హామ్ గారి ప్రతి సందేశంలోనూ ఆయన తనను కాదు, యేసును మాత్రమే ఎత్తి చూపించారు. ఐఎమ్ జస్ట్ అ మాన్, డోంట్ లుక్ అట్ మీ, లుక్ టు జీసస్ క్రైస్ట్ హూ ఈస్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫోరెవర్. అంటే ఆయన బోధన ఎప్పుడు యేసు దేవుని కుమారుడు, బైబిలే నిబంధన, పవిత్రత, ప్రేమ, విచక్షణ అనే గుణాల వైపు తీసుకెళ్లేలా ఉంది. మర్మముగు మాట నమ్మాలో లేదో ఎలా తెలుసుకోవాలి? 1 ఆయన బోధన బైబిలుకు సరిపోతుందా? 2 ఆయన జీవిత ఫలితాలు పవిత్రమైనవా? 3 ఆయన యేసును మహిమపరచారా లేక తన్నే ఎత్తిపట్టారా? ఈ 3 ప్రశ్నలకు అవును అనిపిస్తే బ్రాన్హామ్ గారు నిజమైన ప్రవక్త అన్న నమ్మకం బలపడుతుంది. ప్రభువు ఎవరి మనస్సును బలవంతంగా మార్చడు, పరిశీలించి ప్రార్థించి నీవే తేల్చుకోవాలి. చివరగా, ప్రపంచం యేసుని సిలువ వేసింది, ప్రవక్తలైతే మరింత ద్వేషింపబడతారు. కాబట్టి బ్రాన్హామ్ గారి గురించి ప్రపంచం చెప్పేదాన్ని కంటే బైబిలు వెలుగులో ఆయన జీవితాన్ని పరిశీలించు. దేవుడు నీకు స్పష్టతనిస్తాడు.